పెళ్లిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా? పురాణాల ప్రకారం అగ్నిలో నుండి సవ్యల సంధ్యల ఒక అందమైన స్త్రీ సృష్టించబడింది. అందమైన మహిళనే అరుంధతి. అలా అగ్నిలో నుండి వచ్చిన అరుంధతి అందమైన రూపాన్ని చూసిన వశిష్ఠ మహర్షి అరుంధతిని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. వీళ్ళు వివాహం చేసుకునే సమయంలో వశిష్ఠ మహర్షి తన చేతిలో ఉన్న కమండాలని అరుంధతి చేతిలో పెట్టి తాను ఎప్పుడైతే తిరిగి వస్తాడో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండమని ఆదేశించాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయినా వశిష్ఠ మహర్షి తిరిగి రాలేదు. అరుంధతి మాత్రం కమండాలని చూస్తూ కాలం గడిపేస్తుంది. అరుంధతి చూపును తన వైపు తిప్పుకోవాలని చాలామంది ప్రయత్నించారు, కానీ ఫలితం రాలేదు. వశిష్ఠ మహర్షి ఎక్కడ ఉన్నాడో వెతికి వశిష్ఠ మహర్షిని తీసుకొచ్చి అరుంధతి ముందు నిలబెడతారు. అప్పుడు మాత్రమే తన చూపుని వశిష్ఠ వైపు తిప్పింది. అప్పటి నుండి అరుంధతి మహాప్రతివ్రతగా పేరు పొందింది. తాను దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ ఆకాశంలో శాశ్వతంగా నిలిచింది. అందుకే పెళ్ళైన కొత్త జంటలను అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని, మీ బంధం కూడా అరుంధతి వశిష్ఠ మహర్షిలాగా కలకాలం నిలిచిపోవాలి అని కోరుకుంటారు.